స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలున్నాయి. 2వ అంతస్తులో 25 పొడవు 6 వెడల్పు కలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభస్వామి శయనించి ఉంటారు. నాభిలో తామర పుష్పం, అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకైటభులనే రాక్షసులు, పక్కన విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు, తపస్సు చేస్తున్న ఋషులు, ఇంకా అనేక విగ్రహాలున్నాయి. రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి ఉండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత. ఇక్కడ కొండలో రాతిని మలచి ఈ విగ్రహాన్ని చెక్కారు. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. 3వ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడిన త్రికూటాలయం. వీటిలో విగ్రహాలేమీ ఉండవనుకోండి. 14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7వ శతాబ్దం నాటి విష్ణు కుండినుల కాలానివని, క్రీస్తు శకం 1343లో అన్నారెడ్డి కుమారుడు